వినాయకుడి దేహంలో ఒక్కో భాగం దేన్ని సూచిస్తుందో తెలుసా? విఘ్నాలు తొలగించే దేవుడిగా వినాయకుడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ప్రమద గణాధిపతిగా పేరుగాంచిన వినాయకుడు ఏనుగు తలతో కనిపిస్తాడు. హిందువులు తొలి పూజలు చేసేది గణేశుడికే. ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుందని భక్తులు విశేషంగా నమ్ముతారు. అయితే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. అది రూపంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన దేహంలోని ఒక్కో భాగం ఒక్కో అంశానికి ప్రతీక అని చాలా మందికి తెలియదు. మనకు వినాయకుడిలో చూడగానే ఆకర్షించేది ఆయన తల భాగమే. మనిషి దేహానికి పెద్ద ఏనుగు తల ఉండడం ఎక్కడైనా విచిత్రమే కదా. దీనికి వేద పండితులు విశేషార్థం చెబుతున్నారు. పెద్ద తల ఉందంటే మనకంటే గణనాథుడు తెలివైనవాడు అని అర్థం. ఏనుగును శక్తికి ప్రతిరూపంగా చెబుతారు. ఆ విధంగా చూస్తే వినాయకుడు అత్యంత శక్తివంతుడుగా భావించాలి. తొండం విషయానికి వస్తే ఇది ఎప్పుడూ పవిత్రమైన ఓం అక్షరాలను పోలి చుట్టుకొని ఉంటుంది. తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటే వామముఖి వినాయకుడు అంటారు. తద్వారా చంద్రుడి శక్తి మన శరీరంలోని ఎడమవైపుకు ప్రసరిస్తుంది. దీనివల్ల మనుషుల్లో సహనం, ఓర్పు, ప్రశాంతత, సృజనాత్మక శక్తి పెంపొందుతాయి. ఇక తొండం కుడివైపుకు తిరిగి ఉంటే దక్షిణాభిముఖ గణేశుడు లేక వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. తొండం కుడివైపుకు తిరిగి ఉండటం వల్ల మనిషి దేహంలోనికి సూర్యశక్తిని ప్రసరింపజేయడమే కాదు, మోక్ష జ్ఞానాలను కూడా ప్రసాదిస్తుందట. గణపతి చేతులు హిందుత్వానికి సూచికలుగా చెబుతారు. ఒక చేతిలో పద్మం, మరో చేతిలో ఆయుధం ఉంటుంది. పద్మం సత్వానికి, జ్ఞాన సౌందర్యానికి చిహ్నంగా, గొడ్డలి బంధాలకు, నమ్మకాలకు అతీతమైన వాడు అన్న విషయానికి సూచిక. మూడో చేతిలో లడ్డూలు, ఇతర మిఠాయిలు ఉంటాయి. అది సంతోషానికి గుర్తు అని చెబుతారు. చివరిదైన నాలుగో చేతిలో అభయముద్ర దర్శనమిస్తుంది. భక్తులకు అన్ని విధాలా తాను అండగా ఉన్నానంటూ ఇచ్చే హామీయే ఆ అభయముద్ర. వినాయక విగ్రహంలో మనకు కనిపించే మరో ముఖ్యమైన అంశం ఏకదంతం. ఇది విశ్వంలోని శక్తికి, ప్రకృతిలోని భిన్నత్వానికి నిదర్శనం. గణేశుడి చిన్న కళ్ళు ఏకాగ్రతకు, శ్రద్ధకు చిహ్నాలుగా పేర్కొంటారు వేద పండితులు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్న విషయం వినాయకుడి కళ్ళ ద్వారా అవగతం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక పెద్ద చెవులు, చిన్న నోరు కూడా ఎంతో పరమార్థం కలిగిన శరీర భాగాలని చెప్పుకోవాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని ఈ భాగాలు సూచిస్తుంటాయి. నోటికొచ్చినట్లు మాట్లాడడం అనర్థదాయకం అని కూడా తెలియజెబుతాయి. ఇక వినాయకుడిలో కొట్టొచ్చినట్టు కనిపించేది పెద్ద పొట్ట. మన జీవితంలో కలిగే సుఖదుఖాలను ఒకే రీతిలో జీర్ణం చేసుకోవాలని వినాయకుడి ఉదరం చెబుతుంది. వినాయకుడిని లంబోదరుడు అని కూడా పిలుస్తారు. స్థిరత్వం ఉన్నవాడికి బాధ, ఆనందం, మంచి, చెడు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. అంతేకాదు గణేశుడి పొట్ట అపారమైన జ్ఞాన సంపదకు నిలయమని చెబుతారు. ఆయన కాళ్లను చూస్తే ఒకటి ఆసనంపై, మరొకటి నేలపై ఆంచి ఉంటాయి. తద్వారా వినాయకుడు ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలు రెండింటికి అధిపతి అని అర్థమవుతుంది. ఆయన వాహనం మూషికం అని అందరికీ తెలిసిందే. అందుకే గణపతిని మూషిక వాహనుడు అంటారు. కోరికలపై నియంత్రణ ఉండాలని చెప్పేందుకు గణనాథుడు ఎలుకపై సవారీ చేస్తుంటాడు. కోరికలను మనం అదుపులో పెట్టుకోవాలే తప్ప కోరికలు మనపై స్వారీ చేయకూడదని దీని ద్వారా తెలుసుకోవచ్చు. వినాయకుడు నిదుటిపై ఉండే త్రిశూలం గతం, వర్తమానం, భూతకాలాలకు సూచిక. త్రిశూలం వినాయకుడి తండ్రి పరమశివుడి ఆయుధం. దీనివల్ల వినాయకుడు 3 కాలాలకు అధిపతి అని భావించాలి. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.